బ్యాక్ టు బైట్. ఈరోజు మనము క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ నుంచి టాప్ 10 2 మార్క్ క్వెషన్ అనాలిసిస్ చూస్తున్నాం. సో, ఈ క్వెషన్ అనాలిసిస్ దేని మీద బేస్ చేసుకొని చేసామంటే టెక్స్ట్ బుక్ అనే మాస్టరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ మ్యాగ్రిల్ హిల్ 2024 ఎడిషన్ ప్రకారము ఎగ్జామినేషన్ స్టైల్ వచ్చేసి జేఎన్‌కే మనకు జేఎన్‌కేలో ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గాని ఎగ్జామినేషన్ స్టైల్‌లో దీని క్వెషన్ అనాలిసిస్‌ని మనం ప్రిపేర్ చేసింది. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్. ద ఫస్ట్ క్వెషన్ ఈస్ డిఫైన్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో, దీన్ని మనము ఒక స్ట్రక్చర్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే స్క్రీన్ ఏ విధంగా చూపించినట్టు రాయొచ్చు. లేదంటే ఒక జిస్ట్ ఇవ్వాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ గెట్టింగ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. సో, ఇంకా ఈజీగా చెప్పాలంటే మనము ఏదైనా సర్వీస్‌ని ఇంటర్నెట్ ద్వారా పొందామంటే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. సో, లెట్స్ వి లుక్ ఇంటూ ది డెఫినిషన్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ మోడల్ for enabling ubiquitous, convenient, on-demand network access to shared pool of configurable computing resources. Example, networks, servers, storage, applications and services. సో ఏదైనా సరే మనం ఒక సర్వీసెస్ని ఒక ఇంటర్నెట్ ద్వారా పొందుతున్నామంటే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాం. లైక్ నెట్వర్క్స్ నుంచి డిఫరెంట్ నెట్వర్క్స్ డిఫరెంట్ కంప్యూటర్స్ నెట్వర్క్ ఉంటుంది. సర్వర్స్ నుంచి మనం డేటాని యాక్సెస్ చేస్తాం. లైక్ ఫేస్‌బుక్ గానీ, గూగుల్ సర్వర్స్ నుంచి గానీ మనం ఆ సర్వర్స్ ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం త్రూ ఇంటర్నెట్. స్టోరేజ్ మనము క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటాము. లైక్ గూగుల్ డ్రైవ్ ఉంది మనకు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది. సో, దాని అప్లికేషన్ మనము ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. లైక్ యూట్యూబ్, ఒక సాఫ్ట్‌వేర్. సో, అండ్ సర్వీసెస్ దట్ కెన్ బి రాపిడ్‌లీ ప్రొవిజన్డ్ అండ్ రిలీజ్డ్ విత్ మినిమల్ మేనేజ్‌మెంట్ ఎఫర్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ ఇంటరాక్షన్. ఒక మినిమల్ మేనేజ్‌మెంట్‌తో ఎఫర్ట్‌తో దాన్ని మనము పబ్లిక్ వదిలినప్పుడు దాన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటరాక్షన్‌తో మనము యూజ్ చేస్తున్నాం. సో, యాస్ డిఫైన్డ్ బై ఎన్ఐఎస్టీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ప్రకారము రిసోర్సెస్ ఆర్ డెలివర్డ్ ఓవర్ ది ఇంటర్నెట్ యాజ్ ఎ సర్వీస్. మనకు ఏదైతే రిసోర్స్ ఉన్నాయో ఇంటర్నెట్ ద్వారా మనకొస్తాయి. అదొక సర్వీస్ లాగా. సో, దాన్ని మనము పే పర్ యూజ్ మోడల్ అంటాము సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో. అంటే మనం ఎంతవరైతే వాడుకుంటామో అంతవరకు మనం పే చేస్తామనమాట. దేర్ ఈస్ నో లిమిట్ లాగా. అంటే మనం వాడుకున్నా, వాడకపోయినా ఎంత పే చేయాలి సర్వీస్‌కి అనేముండదు. మనం ఎంత వాడుకుంటే పే పర్ యూజ్ మోడల్ అనమాట. ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ లోకల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బై ది యూజర్. క్లౌడ్ కంప్యూటింగ్‌లో మనం ఏం చూస్తామంటే, మనము ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్‌ని చేయకుండా, మనము మన అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసుకొని, దాన్ని క్లౌడ్‌లో పెడితే పబ్లిక్‌కి యూజ్ ఉంటుంది. ఫార్ యూసేజ్ ఆఫ్ పబ్లిక్ ఉంటుంది. యుటిలిటీ కంప్యూటింగ్. అసలు యుటిలిటీ కంప్యూటింగ్ అంటే ఏంటి? Utility computing is a service provisioning model in which computing resources such as compute power, storage, network bandwidth are provided to customers on a meter pay as you go basis, similar to how electricity or water utilities charge consumers only for what they use. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే యూటిలిటీ కంప్యూటింగ్ అంటే ఒక సర్వీస్. దీంట్లో ఏం చేస్తామంటే యూజర్ లిమిటెడ్ అంటే ఎంతైతే తను వాడుకుంటాడు ఆ సర్వీస్‌ని అంతవరకు మాత్రమే తను బిల్‌కి పే చేస్తాడు. దీనికి సిమిలర్‌గా ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ ఎన్ని యూనిట్స్ మనం యూజ్ చేస్తే, ఎన్ని యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేస్తే అన్ని యూనిట్స్‌కి మనం బిల్ పెడతాము. వాటర్‌కి కూడా అదే. సో, యుటిలిటీ కంప్యూటింగ్ అంటే కంప్యూటింగ్ ఫర్ యూజింగ్ ద సర్వీస్ బేస్డ్ ఆన్ అవర్ యుటిలిటీ. మనకు కావాల్సినంత వాడుకునే దాన్ని యుటిలిటీ కంప్యూటింగ్ అంటారు. సో, దీనిలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే యూజర్స్ పే ఓన్లీ ఫర్ రిసోర్సెస్ కన్జ్యూమ్డ్. యూజర్ ఏదైతే వాడుకుంటాడో దానికి మాత్రమే తను పే చేస్తాడు. రిసోర్స్ కెన్ బి స్కేల్డ్ అప్ అండ్ డౌన్ యాస్ నీడ్. మనకు కావాలంటే ఆ సర్వీస్ మనం అప్‌స్కేల్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. లేదంటే నాకు అవసరం లేదంటే డౌన్ చేసుకోవచ్చు అనమాట. మనం తగ్గినట్లు, మనకు ఎన్విరాన్మెంట్‌కి సెట్ అయ్యేటప్పుడు, మనం అడాప్ట్ అయ్యేలా కూడా చేసుకోవచ్చు. ఎలాస్టిక్ ప్రొవిజనింగ్ అంటారు దీన్ని. సో, ఇట్ ఫార్మ్స్ ద ఎకనామిక్ ఫౌండేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ డెలివరీ. సో, ఇదొచ్చేసి ఎకనామిక్ ఫౌండేషన్‌కి దారితీస్తుందనమాట. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎకనామిక్స్ ఆఫ్ క్లౌడ్ అంటారు. దానిలో ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ద థర్డ్ క్వెషన్ ఈస్ లిస్ట్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? దాని యొక్క 4 క్యారెక్టరిస్టిక్స్‌ని లిస్ట్ చేయమన్నారు. సో, 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ యాస్ పర్ ఎన్ఐఎస్టీ. సో, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఇది ఆన్ డిమాండ్‌లో ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్. యూజర్ తనంతట తానే వాడుకుంటాడు. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ఏదో చిన్న స్ట్రెస్ మధ్యలో వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. బ్రాడ్‌గా ఉంటుంది నెట్వర్క్ యాక్సెస్ అనేది. రిసోర్స్ పూలింగ్. రిసోర్స్ అన్నీ ఇంటర్నెట్‌లోనే అవైలబుల్ ఉంటాయి. దాన్ని మనకు తగ్గట్టుగా వాడుకోవచ్చు.
ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. మనకు కావాలంటే పెంచుకోవచ్చు సర్వీస్‌ని, కావాలంటే తగ్గించుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ప్రయారిటీ. నౌ వి విల్ లుక్ ఇంటూ ఫోర్త్ క్వెషన్. వాట్ ఆర్ ద 3 సర్వీస్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్? బేసిక్‌గా క్లౌడ్ కంప్యూటింగ్‌లో మనకు ద మెయిన్ 3 క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. దాన్నే మనము యాస్ అంటాము. పాస్ అండ్ సాస్. యాస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. యాస్ అంటే ప్లాట్‌ఫామ్ యాస్ ఎ సర్వీస్. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. వీటిల గురించి ఫర్దర్‌గా మనం నేర్చుకుందాం. ఫిఫ్త్ క్వెషన్. డిఫరెంట్ బిట్వీన్ యాస్ అండ్ పాస్. మనము ఇందాక చెప్పుకున్నట్టు సర్వీస్ ప్రొవైడర్స్‌లో మనకు 3 ఉంటారు. యాస్, పాస్ అండ్ సాస్. సో, ఇక్కడ మనకు డిఫరెన్షియేట్ చేయమంటున్నారు యాస్‌ని, పాస్‌ని. సో, ఫస్ట్ డెఫినిషన్ యాస్‌లో చూసుకుంటే మనకు డెఫినిషన్ ఉంది. కంట్రోల్ లెవెల్ దాన్ని ఏ మాత్రం కంట్రోల్ చేయగలం మనము. టార్గెట్ యూజర్స్ ఎవరు, మేనేజ్ చేసేది ఎవరు, ఎగ్జాంపుల్ అండి. సో, డెఫినిషన్ ప్రకారము యాస్ అంటే ప్రొవైడ్స్ రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్, నెట్వర్క్స్. సో, ఇదేం చేస్తుందంటే మనకు ఫిజికల్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం మెయింటైన్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే వర్చువల్ మెషిన్స్ కానీ, నెట్వర్క్స్ గానీ, సర్వర్స్ గానీ వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. మన వర్క్‌ని మనం చేసుకోవచ్చు. సాస్ ఏంటంటే ఆహ్, వీళ్ళకి ఒక ప్లాట్‌ఫామ్ ఇస్తారండి మనకి. ఆ ప్లాట్‌ఫామ్ మన అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. యాస్ ఏం చేస్తుందంటే ఫిజికల్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకిస్తుంది. ఎన్విరాన్మెంట్‌ని మనకివ్వదు. ఎన్విరాన్మెంట్ ఇచ్చేది మనకు పాస్ అనమాట. సో, ప్రొవైడ్స్ ప్లాట్‌ఫామ్, రన్ టైమ్ ఫర్ యాప్ డెవలప్‌మెంట్. సో, కంట్రోల్ లెవెల్. యాస్‌ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చంటే మాక్సిమం కంట్రోల్ టు ది యూజర్. యూజరే మాక్సిమం కంట్రోల్ చేయగలడు. కానీ పాస్‌లో మనకు అలా ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్. సో, ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ది ప్రొవైడర్. అంటే టార్గెట్ యూజర్స్ ఎవరంటే మనకు ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు కాబట్టి సిస్టమ్ అడ్మిన్స్ గానీ, ఐటీ టీమ్స్ గానీ, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్‌వేర్ అప్లికేషన్స్ అండ్ డేటా. పాస్ ఎవరికి ఉపయోగపడుతుందంటే అప్లికేషన్స్ డెవలపర్స్ గానీ, ఓన్లీ అప్లికేషన్ కోడ్, డేటా ఎవరు డెవలప్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ EC2, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ VMs. సో, గూగుల్ యాప్ ఇంజిన్ ఫాస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ యాప్ ఇంజిన్. దీనిలో ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తారు. ఆ ఎన్విరాన్మెంట్‌లో మనం యాప్ డెవలప్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసి దాన్నే మనం పబ్లిష్ కూడా చేయొచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాస్ అండ్ పాస్. ద సిక్స్త్ క్వెషన్ ఈజ్ వాట్ ఈజ్ సాస్? మనం ఇప్పటిదాకా మనం యాస్ అంటే నేర్చుకున్నాము, పాస్ అంటే నేర్చుకున్నాము. సో, సాస్ అంటే ఏంటి? సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ is a cloud service model where software applications are hosted by cloud provider and made available to users over the internet on a subscription or pay per use basis. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఒక ప్రొవైడర్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూట్యూబ్. మనకి యూట్యూబ్ అనేది ఒక ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. లైక్ గూగుల్ అనేది ప్రొవైడర్ అనమాట. ఆ యూట్యూబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. దాంట్లో ఏం చేయొచ్చు అంటే మనం వీడియో స్ట్రీమింగ్ అండ్ వీడియో అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. బేసిక్‌గా సాఫ్ట్వేర్. సో, ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ ద్వారా దాని సర్వర్స్ ఎక్కడో ఉంటాయి. దాని నెట్వర్క్ యాక్సెస్ అంతా ఎక్కడో ఉంటుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో ఉన్న ఒక మనిషి ఆ యూట్యూబ్‌ని యూజ్ చేసుకొని హీ కెన్ కన్జ్యూమ్ కంటెంట్ ఆన్ ఏ సబ్స్క్రిప్షన్ ఆర్ పే పర్ యూజ్. బేసిక్‌గా మనకు యూట్యూబ్ ఫ్రీ ఉంది కానీ దేర్ ఆర్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఇన్ యూట్యూబ్. సో, ఇట్ వర్క్స్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ ఆన్ పే పర్ యూజ్ బేసిస్. ఎనీ సాఫ్ట్వేర్ లైక్ మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ ఉంది. గూగుల్ వాళ్ళు చాలా యాప్స్ వరకు మనకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటాయి. అంటే మన సబ్స్క్రిప్షన్ మీద ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా. మనకు డ్రైవ్ ఉంది. డ్రైవ్‌లో 15 జీబీ ఇస్తారు ఫ్రీగా. తర్వాత నుంచి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, పే పర్ యూజ్ బేసిస్ మనం ఎంతైతే వాడుకుంటామో అంతవరకు మనం పే చేస్తామన్నమాట. ద యూజర్స్ డడ్ నాట్ మేనేజ్ ద అండర్‌లయింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఆ సాఫ్ట్వేర్‌ని వాడుకోగలం. సో, ఆ సాఫ్ట్వేర్ కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం మెయింటైన్ చేయలేం. మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే సాస్ యొక్క మోడల్ అదే అనమాట. సాస్ మోడల్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్‌ని సర్వీస్‌గా ఇస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్ అనమాట. ప్రొవైడర్ అనేవాడు యూజర్‌కి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాడు? ప్లాట్‌ఫామ్ సర్వీస్ ఇస్తున్నాడా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఇస్తున్నాడా? సాఫ్ట్వేర్ సర్వీస్ ఇస్తున్నాడా? అనేది ఇట్స్ ఆల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో, ఫాస్ట్‌గా చూద్దాం. ఈ కీ పాయింట్స్ వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఆఫ్ సాస్ అంటే యూజర్ యాక్సెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉన్న యూజర్ బ్రౌజర్‌ని బట్టి వెబ్ బ్రౌజర్ నుంచి మన సాఫ్ట్వేర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ ఏం అవసరం లేదు. సో, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఫిజికల్ స్టోరేజ్ ఇన్ అవర్ సిస్టమ్స్. ద ప్రొవైడర్ మేనేజెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఓఎస్, మిడిల్‌వేర్, అప్లికేషన్ అన్నీ వాడే మెయింటైన్ చేస్తాడు. ఎగ్జాంపుల్ వచ్చి గూగుల్ వర్క్ స్పేస్. గూగుల్ వర్క్ స్పేస్ అంటే మనకేముంది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ ఉంది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు ఈమెయిల్‌ని, కొలాబరేషన్ టూల్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ లోకల్ సర్వర్ సెటప్. ఎందుకంటే వీళ్ళన్నిటికి మన సర్వర్ మన దగ్గర ఉండాల్సిన లేదు. దే ఆర్ యాక్సెస్ బై ఓవర్ ఇంటర్నెట్. ద సెవెంత్ క్వశ్చన్. డిఫైన్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. బేసిక్‌గా క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్‌లో 3 ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. కమ్యూనిటీ క్లౌడ్ అని కూడా ఉంటుంది ఒకటి.
Hybrid cloud is a combination of both public and private. So what is public cloud? Public cloud అంటే ఏంటి? పేరులోనే పబ్లిక్ అని. క్లౌడ్ పబ్లిక్కి సంబంధించిన. Public cloud is a cloud infrastructure and provision for open use by general public. It is owned, managed and operated by cloud service provider. For example, Amazon కానీ, Google కానీ, Microsoft కానీ డెలివర్ చేస్తుంది ఓవర్ ద పబ్లిక్ ఇంటర్నెట్ వాళ్ళ సర్వీస్ని. రిసోర్సెస్ ఆర్ షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ టెనెంట్స్, అంటే మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ టెనెంట్ మోడల్ అని. ఎగ్జాంపుల్ వచ్చి AWS అండ్ గూగుల్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అనేది ఓపెన్గా ఉంటుంది అనమాట. ఓపెన్ సోర్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. మల్టిపుల్ టెనెంట్స్ ఉంటారు. సో పబ్లిక్ అన్నప్పుడు సెక్యూరిటీ థ్రెట్స్ కూడా మనం ఆలోచించాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఏ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ మాత్రమే ఆ క్లౌడ్ని మెయింటైన్ చేస్తుంది, ఆ క్లౌడ్ని వాడుకుంటుంది. ఇట్ మే బి మేనేజ్డ్ బై ద ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఫర్ థర్డ్ పార్టీ. ఆ క్లౌడ్ని వాళ్ళైనా మేనేజ్ చేయొచ్చు, లేదా క్లౌడ్ థర్డ్ పార్టీస్ ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళవైనా మేనేజ్ చేస్తారు అన్నమాట. అండ్ మే ఎగ్జిస్ట్ ఆన్ ప్రెమిసెస్ ఆర్ ఆఫ్ ప్రెమిసెస్. అది మేనేజ్మెంట్ ఆన్ ప్రెమిసెస్లో ఉండొచ్చు, ఆఫ్ ప్రెమిసెస్ ఎక్కడైనా ఉండొచ్చు. దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ రన్నింగ్ ఇట్స్ ఓన్ వర్చువలైజ్డ్ డేటా సెంటర్. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే రియల్ టైమ్ అప్లికేషన్ వచ్చేసి మనకు యాపిల్ క్లౌడ్ ఉంది, ఐక్లౌడ్ అంటారు. మనకు రెడ్మీ ఉంది. సో వీళ్ళ క్లౌడ్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు అనమాట. వాళ్ళ క్లౌడ్కి ఎవరు ఇవ్వరు అనమాట. దెర్ ఈజ్ నో షేర్డ్ క్లౌడ్ ఇన్ దట్ కాన్సెప్ట్. మనకి యాపిల్ అనేది ఎందుకు అలా సెక్యూర్గా ఉంటుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్. సో ఐక్లౌడ్లో ఏం జరుగుతుందంటే ఆ క్లౌడ్ అనేది ఆ కంపెనీ మాత్రమే యూజ్ చేస్తుంది. సో థర్డ్ పార్టీస్ కూడా ఎవరు ఉండరు. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ కంప్లీట్ సెక్యూరిటీ టు ద డేటా ఇన్ దట్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఓపెన్గా ఉంటుంది. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఒక సింగిల్ ఆర్గనైజేషన్ మాత్రమే వర్క్ చేయడాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాము. 8th క్వశ్చన్, వాట్ ఈస్ హైబ్రిడ్ క్లౌడ్? అందరు చెప్పిన విధంగా హైబ్రిడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో టూ డిఫరెంట్ క్లౌడ్స్ అనేవి మర్జ్ అవుతాయి, దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటాము. సో హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఏ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్. ఇది ఒక క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ దట్ కంబైన్స్ టూ ఆర్ మోర్ డిస్టింక్ట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. టూ ఆర్ మోర్ డిఫరెంట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య అయితే లైక్ ప్రైవేట్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ దట్ రిమైన్ యూనిక్ ఎంటిటీస్ బట్ బౌండ్ టుగెదర్ బై స్టాండర్డైజ్డ్ ఆర్ ప్రొప్రైటరీ టెక్నాలజీ దట్ ఎనేబుల్స్ డేటా అండ్ అప్లికేషన్ పోర్టబిలిటీ. రెండు వేరువేరుగానే ఉంటాయి, కానీ ఇవన్నీ కలిసి పనిచేస్తాయి అనమాట. స్టాండర్డ్ ప్రొప్రైటరీ టెక్నాలజీ కోసము, డేటా అండ్ అప్లికేషన్ పోర్టబిలిటీ కోసం. ద కీ పాయింట్స్ ఆర్ ఎనేబుల్స్ అండ్ ఆర్గనైజేషన్ టు కీప్ సెన్సిటివ్ డేటా ఆన్ ఏ ప్రైవేట్. ఒక హైబ్రిడ్ క్లౌడ్ తీసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ AWS తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ AWS తీసుకుంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. బికాస్ అదే క్లౌడ్ని ఓపెన్గా వాడతారు కొంతమంది, అదే క్లౌడ్ని కొంతమంది పర్టికులర్ సింగిల్ ఆర్గనైజేషన్ కోసం వాడతారు. ద సేమ్ క్లౌడ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై టూ డిఫరెంట్ కంపెనీస్ ఆర్ టూ డిఫరెంట్ యూజర్స్. సో సెన్సిటివ్ డేటా ఉన్న కంపెనీ ఏదైతే యూజ్ చేస్తుందో అది ఏం చేస్తుందంటే ప్రైవేట్ క్లౌడ్లో పెట్టుకుంటుంది అనమాట. సో పబ్లిక్ క్లౌడ్కి దూరంగా, పబ్లిక్లో ఉన్నది ఏం చేస్తుంది, పబ్లిక్ యాక్సెస్ చేస్తుంది. ఎనేబుల్స్ అన్ ఆర్గనైజేషన్ టు కీప్ సెన్సిటివ్ డేటా ఆన్ ఏ ప్రైవేట్ క్లౌడ్ వైల్ లెవరేజింగ్ ద పబ్లిక్ క్లౌడ్ ఫర్ స్కేలబుల్ వర్క్లోడ్స్. ఇది ఏం చేస్తుందంటే హైబ్రిడ్ క్లౌడ్ ఫ్లెక్సిబిలిటీని మనకు ప్రొవైడ్ చేస్తుంది. రన్ రొటీన్ వర్క్లోడ్స్ ఆన్ పబ్లిక్ క్లౌడ్. మనకైతే డిఫరెంట్ వర్క్లోడ్స్ ఉంటాయో రొటీన్గా జరిగి ఉంటాయో ఇట్ డస్ నాట్ నీడ్ దట్ సెన్సిటివ్ టాస్క్ అయితే ఏమైతే ఉండవు. ఇవన్నీ వర్క్లోడ్స్ అనేవి డైరెక్ట్ పబ్లిక్ క్లౌడ్ మీద చేస్తారు అనమాట. ఏదో సెన్సిటివ్ టాస్క్ ఉందో, కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ క్లౌడ్లో చేస్తారు. 9th క్వశ్చన్, మెన్షన్ ఎనీ టూ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల చేయటం వల్ల మనకి ఏంటి, మనం ఆ యూజ్ చేసుకున్న వాళ్ళు మనకి ఏమొచ్చిందంటే కాస్ట్ ఎఫిషియన్సీ. మన దగ్గర ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవలసిన లేదు, మనం ఏదైనా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో పే యాజ్ పర్ యూజ్, పే యాజ్ యూ గో అంటారు. సో మనం ఎంతవైతే వాడుకుంటామో అంతవరకు వరకే మనం మనీ పే చేస్తాము. స్కేలబిలిటీ అనాలిసిస్ మనకు తగ్గట్టుగా. నౌ దీస్ డేస్ AI మోడల్స్ అనేవి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ బూమ్ నౌ. ఎందుకంటే there is so much population on earth, so there is so much of data also. So that data should be secured in some way. ఫిజికల్ స్టోరేజ్ ఎవరు వాడట్లేదు, ఇప్పుడంతా క్లౌడ్లో నడుస్తుంది, క్లౌడ్లోనే పెడుతున్నారు వాళ్ళ డేటా అనేది. సో క్లౌడ్లో పెట్టినప్పుడు ఏంటంటే క్లౌడ్లో వర్క్ కూడా ఎక్కువ పెరిగింది అనమాట. క్లౌడ్ మీద ఈ రన్ టైమ్ ఎఫిషియన్సీ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. So the 10th question and last question is,
నేమ్ ఇన్ 2 మేజర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా వరకు వీళ్ళే హోల్డ్ చేస్తున్నారు షేర్‌ని. దట్ ఈస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది అమెజాన్ వాళ్ళది. ఇట్ ఈస్ మోస్ట్ నోన్ మేజర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. అండ్ నెక్స్ట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. గూగుల్ వాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి అన్నమాట. మనము సర్వీస్‌ని యాక్సెస్ చేసుకుంటానికి. So this is all about 2 marks of first unit cloud computing fundamentals. If you like this video, please subscribe. Please comment your thoughts, share to your friends who are preparing for exams, and like.